క్యాసిన్ గ్యాస్ చూడండి గ్యాస్ నా కాళ్ళ మధ్యలోకి వెళ్ళి పాము అయితే కరవలే గ్యాస్ ఇప్పుడైతే మైండ్ బ్లోయింగ్ బచ్చాయించండి గాయస్. జర్ర అయిన ఉంటే జర్ర కొంచెం మిస్టేక్ కొంచెం ఓంకార్ ఆడ ఆ చెట్టు కాడ కూడా చూడరు జాగ్రత్త, పాములు ఫస్ట్ టైం మన ఇట్లా కట్టెతో అనరు. ఓకే ఓకే. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఇప్పుడు టైం 7:30 అవుతుంది, వర్షం పడుతూనే ఉంది. అందుకని చేతి తీసుకొని మిద్దె పైనకి వచ్చిన వీడియో అప్లోడ్ చేయడానికి. నైట్ నుంచి ఇప్పటి వరకు నాన్ స్టాప్ పడుతూనే ఉంది. ఇప్పుడు కొంచెం చినుకులు పడుతుంది. ఈరోజు ఒక మంచి వీడియో ప్లాన్ చేసాం, కానీ అది వర్షానికి పోయేటట్లే ఉంది. ఇట్లే వర్షం పడితే ఇక వీడియో రాదు. ఈ ప్లేస్లో పెట్టి వీడియో అప్లోడ్ చేస్తాం. నెట్టే రాదు అసలు, వర్షం పడితే అసలు నెట్టే రాదు. రోజు పైనకి వచ్చే ఇక వీడియో అప్లోడ్ చేయాలి. అందుకని ఇంత పొద్దున్నే పైనకి వచ్చి ఈ వీడియో అప్లోడ్ కానీ మినిమం 1 అవర్ అట్లా పడుతుంది. 1 అవర్ వరకు చెత్తిరి కప్పుకొని ఇన్నే ఉండాలి. ఇక ఫోన్ ఆడ పెట్టాలి, చెత్తిరి కప్పి దానిపైన ఇట్లా నిలబెట్టాలి మంచిగా. సో గైస్, పొద్దున్నే ఓంకార్ కూడా వచ్చేసిండు. వాళ్ళ ఇంటి నుంచి అట్లా పడి వచ్చిండు పొద్దున్నే. రైస్ మేల్ ఏం వర్షం. రైస్ మేల్ నమస్తే. మస్తు చలి పెడుతుంది. ఇక 1 అవర్ నుంచి ఇప్పుడు వీడియో అయిపోయింది, అప్లోడ్ చేసుకోం. ఇప్పుడు అయిపోయింది 1 అవర్ నుంచి వీడియో అప్లోడ్ చేసుకోం. అన్న వైర్ని పట్టుకొని పుల్అప్స్ కొడతారా? నా వైర్నా? అరే ఓ పోతావురా రే కరెంట్స్. ఒకసారి కొడతా. డిప్సులు కొడితేమో కానీ మీ వాళ్ళు మా ఇంటి మీదకి వస్తారు. కొడుతున్నా పోతావు. మెయిన్ ఆఫ్ చేయమని. మెయిన్ ఆఫ్ చేస్తా. గాయస్, ఇక వర్షం తగ్గిపోయింది. ఈరోజు అటు వీడియో వర్షం తగ్గదో అనుకున్నాం, కానీ తగ్గిపోయింది. ఈరోజు అట్లా బయటకు పోతున్నాం టైంపాస్కి, మంచిగా తిరగడానికి. అవి ఈత పనులు అని ఒకటి ఉంటాయి. నేను ఓంకార్ అండ్ అనిల్ ముగ్గురం పోతున్నాం. మరి జానేమనో ఏదో మొన్న, కానీ అవి దొరుకుతాయని ఓంకార్ కానీ కాన్ఫిడెన్స్ ఈత పనులు. కానీ దొరికే చూడాలి అనుకోయి దొరకలే అనుకో ఓంకార్ కానీ వాళ్ళు అంత దూరం దొరికిపోతుంది. మినిమం 2 చెట్లు ఉన్నాయి గైస్. 2 చెట్లు ఉన్నాయి. ఒక చెట్టు లేకపోతే ఇంకో చెట్టుకు ఉంటాయి. అది నా కాన్ఫిడెన్స్. 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్లు ఉంటుంది. ఇట్లా ఇంటికా ఉండి తిని ఇంటికా ఉండాలి, ఏం టైం పాస్ కాదు. సో గైస్, ఇప్పుడైతే ఈడ ఒక చెట్టు ఉంది, కానీ ఈడ మంట పెట్టి మొత్తం ఎండిపోయాడు. కాలిపోయినాయి అవి. ఇవే పండ్లు చిన్నవి ఉన్నాయి. ఇవే పండ్లు అవి మంట పెట్టి కాలిపోయి. ఆ చెట్టు కాడికి అయితే వచ్చేసినాము. ఆ చెట్టుకు ఉన్నాయా లేవో తెలియదు, నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే ఇటు దూరంకి వెళ్ళి కనిపిస్తేనే అర్థమవుతుంది ఆ చెట్టుకు ఉన్నాయో లేవో. ఆడుంది ఆ పెద్ద చెట్టు, అదే. ఇక మొత్తం నీళ్ళు అవన్నీ, నైట్ వర్షం చాలా పడ్డది కాబట్టి మొత్తం నీళ్ళు అవన్నీ మలిచిపోయినాయి. ఫుల్ వర్షం. కానీ ఆ వర్షానికి అందులో ఉన్నాయో లేవో నాకు డౌట్ వస్తుంది. ఓంకార్ గారు పక్క ఉంటాయన్న అది దాన్ని తోలుకొచ్చాడు. ఓంకార్ బేటే ఉన్నాయా? నిన్న చూసిన అని చెప్తాడు. చూద్దాం అవద్దము నిజము. ఏంటి నెల కింద చూసినా నిన్న చూసినా అని చెప్తాడు. కొట్లాడకుండా అవన్నీ పెట్టండి. కానీ గైస్, ఓంకార్ తోలుకొచ్చిన చెట్టు ఇది. మస్తు పెద్దగా ఉంటుంది, మస్తు పెద్దగా ఉంది. కానీ పండ్లు అయితే కాయలేదు ఈసారి. ప్రతిసారి మస్తు కాస్తున్నాయి అన్ని 2-3 కొన్ని కాసింది. చూద్దాం ఓంకార్, కొన్ని కాసింది. ఇది ఎండాకాలం వస్తే ఈ పండ్లు ఫేమస్. ఈ చెట్టే ఫేమస్, ఎక్కువ చాలా మంది వస్తారు. ఏ చెట్టుకు లేవు, వేరే పక్కన ఇంకో చెట్టు ఉంది, ఆ చెట్టు కాడుకోతున్నాం. పక్కనే ఇంకో చెట్టు ఉంది, ఆ చెట్టుకు మస్తు కాసినట్లున్నాయి. క్యాసిన్ గ్యాస్ చూడండి గ్యాస్ నా కాళ్ళ మధ్యలోకి వెళ్ళి పాము అయితే కరవలే గ్యాస్ ఇప్పుడైతే. ఏం పాము రాది? ఏమో గ్యాస్, అగో చూడండి గ్యాస్. క్యాసిన్ ఎక్కువేరా. గాయస్ నాకైతే ఏం కాలేదు. ఇప్పుడైతే కాళ్ళ మధ్యలోకి వెళ్ళి పోయింది. నాకు నిజంగా పోయిందా? నాకు మాటలు వస్తలేవు గాయస్, రియల్ గాయస్. అట్లాగే సడన్ నూరుకొచ్చింది, కట్టనేమో అనుకున్నా. అది చూసిందా మైండ్ బ్లోయింగ్ గాయస్. జర్ర అయిన ఉంటే కొంచెం మిస్టేక్, కొంచెం ఒక సెకండ్లో నా పని అయిపోతుండే. ఇలాంటి పాములు అవి కనిపిస్తూ ఉంటాయి, కొంచెం జాగ్రత్త పాటించాలి. అదైనా కనిపించలే గడ్లా, కానీ మిస్ ఓంకార్ కాలు మధ్యలోకి వెళ్ళిపోయింది, మిస్ అయ్యి. ఓంకార్ ఆడ ఆ చెట్టు కాడ కూడా చూడరు జాగ్రత్త, పాములు ఫస్ట్ టైం మన ఇట్లా కట్టెతో అనరు. ఓకే. చెట్టు కాడికి వచ్చినాం. ఈ చెట్టు కాడ మస్తు పండ్లు ఉన్నాయి.
కింద పడి ఉన్నాయి మొత్తం. పాముని చూసి భయపడ్డాము, అది పాము మమ్మల్ని చూసి భయపడదు తెలియదు. అదైతే మా కాళ్ళ మొక్కలు అయితే పోయింది. ఆ ఈత పండ్లు కొన్ని తిని ఇక వేరే పక్కన వేరే పండ్ల చెట్టు ఉంది, పక్కన వేరే చెట్టు కూడా ఉంది, ఆ పండ్లు కూడా బాగుంటాయి. అది ఇంతకుముందు వీడియోలో ఆల్రెడీ చూపించిన సేమ్ అవే, కానీ ఇది ఓంకార గండ్ల చెట్టు. ఓంకార ఇది మీదే కదరా? అవును మాదే. ఉన్నాయో లేవో డౌట్ కొడుతుందన్నా ఈ చెట్టు, కానీ ఉన్నట్లున్నాయి, చూపిస్తా అంచుకుపోయినాక. గైస్ ఇక్కడ అయితే చూడండి, అరే దీనికి ఇంకా చాలా ఉన్నాయి కదా గైస్. ఇక్కడ చూడండి ఇక మొత్తం ఇవే, కానీ కొంచెం వైర్ ప్రాబ్లం వల్ల ఓయిల్ రెండు మెల్లగా. హై గైస్, ఇక్కడ అయితే ఒక చెట్టు ఉండే, ఆ చెట్టును అయితే కొట్టేసినాం. ఎందుకంటే నడవనికి రాకుండా బాగానే పెద్ద ఉండే దూరం. అది ఓంకారం, ఇది మొత్తం ఓంకారాలను చేనే గైస్. ఇది ఓంకారాలను చేనే కాబట్టి ఎవడేమాడు. ఇది నార్మల్ ఇట్లా తెంపుకొని తినాలి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవడమే ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం, రాజకీయ మాటలు మాట్లాడకు ఓంకార్. సోషల్ క్లాస్ కూర్చుకుంటున్నాయి ముందు. ఓంకార్ వాళ్ళ బాయ్ గైస్ అది. అందులో కొండ చిల్లు ఉండేదంట, కానీ అది వాళ్ళు ఓ రోజు మంటలు పెట్టిండ్రు ఓంకార్ వాళ్ళు, అందుకే అది చచ్చిపోయింది. నిజం, రియల్ స్టోరీ ఇది. చూడొచ్చు, బాయ్ చూడొచ్చు. చాలా పెద్ద లేకుండా బాగానే ఇట్లా ఉంటుండే నార్మల్ గా. చాలా పెద్ద ఉండే గైస్, కానీ కూలిపోయింది రాళ్ళవాడ వర్షానికి. మొత్తం ఇట్లా వాటర్ వచ్చి కూలిపోయింది. చూడొచ్చు ఒకసారి, చుట్టుముట్టు రాలే ఉంటాయి మొత్తం. ఆ చెట్టుకు కొంచెం చేదుగా ఉన్నాయి, ఈ చెట్టుకు తీయ ఉంటాయి కొంచెం ఈ చెట్టుకు, కానీ అది పోనీకి వచ్చేటట్లేదు, అంతా మొత్తం కప్పేసింది. మొత్తం పాములు కూడా ఉండాలి, అట్లా చేదు చాలా ఉంది. పోము బా, అదే చెట్టుకు దింపుకొని అట్లే వెళ్ళిపోదాం. చెట్టు ఎక్కడికి ఉన్న రాజు మొత్తం చేదు ఉంది అట్లకెళ్ళా. ఆగా పాములు ఉండే ఏముండే, ఆగిపోదాం. ట్రై చేద్దాం అవరు ఓంకార్, ట్రై చేసుకో మేము, కానీ మొత్తం చేదులకి లేడవుతావు. పాములు లేవు ఏం లేవు, పిచ్చలైట్ అవరు ఓంకార్. ఎందుకు భయపడుతున్నాను నేను? ముందుకే ఒక పాము పోయింది కాళ్ళనాడు మొక్కలా, అది భయం అవుతుంది నాకు. పాము పోయిందని పాము పోయింది ఇప్పుడు మళ్ళీ వస్తుందేమో అని. అవరా నాయన, ఎందుకు భయపడుతున్నావు? ఊళ్ళు రెండు ఏం భయపడకు ఓంకార్, అది అట్లా భయపడ. జాగ్రత్త, భయపడకంగా జాగ్రత్త. నువ్వు భయపడే రకంగా నువ్వు భయపెట్టే రకం. అది పోనీకి వచ్చేటట్లేదు, ట్రై చేసినాం కానీ మొత్తం ముందులోనే ఎందుకు రిస్క్. ఆల్రెడీ ఆ చెట్టుకున్నాయి, ఇక ఏవో కొన్ని తిని వెళ్ళిపోదామని పోతున్నాం. ఇక ఇవే కొన్ని తెంపుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. మెల్ల ముందు కూర్చుకోవాలా, ముందు ఏం చేస్తాయి ఇవి? అడవి మాసికి ముందు కూర్చుకునేం కాదు. సో గైస్ ఇక ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఇక అవి మస్తు అయిపోయినాయి, ఇక తిని ఇంతకుముందుకి అన్నం ఇంటికాడ తినొచ్చినాం. అదే ఇట్లా టైంపాస్కి ఏం టైంపాస్ అయితే లేదు, అట్లా తిరగాలి. ఇక ఊర్లో ఏమన్నా కొత్త పండ్లు కాస్తే ఆ పండ్ల కాడికి పోయి తినాలి. గైస్ ఇంటికి పోతుంటే రైస్ మిల్ కనిపించాడు. రైస్ మిల్ ఆగు, సిగ్గెందుకు కడుతున్నావు? గైస్ రైస్ మిల్ చేను కాడ కూడా మస్తు పండ్లు ఉంటాయి. మీ చేను కాడ ఏమైనా పండ్లు ఫేమస్ ఉన్నాయి, వస్తాం వీడియో దీనికి. ఏం చేస్తాను ఏంది, వస్తాం రా మీ చేనుకి. iPhone 15 Pro Max. ఎందుకు సిగ్గుపడతా, నీకు ఎవడు పిల్లనియాడు వీడియోలలో. గేమ్ ఆడతాడు, గేమ్ ఆడతాడు మంచిగా. గైస్ ఇస్మాయిల్ తో 17 Pro Max. సో గైస్ ఇస్మాయిల్ తో iPhone 15 Plus ఉంటుంది. రవి ఒకసారి ఫోన్ ఇయ్యి, ఆ వీడియోలు తీసుకుంటాం. మరి మళ్ళీ ఏ వీడియో తీసేమైంది రా, నువ్వు పెద్ద ఏం కాదు ఆగు. అట్లా రైస్ మిల్తో టైం పాస్ చేయాలి అప్పుడప్పుడు. మేము పని ఉందంట, బిజీ వెళ్ళిపోతున్నాం. ఇక మేము కూడా ఇంటికి వెళ్ళిపోతున్నాం. మాట్లాడడానికి సిగ్గుపడతారు గైస్. రైస్ మిల్ ఎందుకో, రైస్ మిల్ చాలా ఫేమస్ గైస్. ఒకరోజు మీకు కూడా తీసి పెడతా గేమ్ ఆడేది. అవి చాలా అప్పట్లో మేము మస్తు టైంపాస్ చేసేది నేను రైస్ మిల్. సో గైస్ ఇవాళ వీడియో తింటే వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చలో ఉంటాం మరి, బాయ్.